ఫ్రెండ్స్ అందరికీ మన దగ్గర చూసుకుంటే ఎల్జీ ప్యానల్ అనమాట. ఇది చూడండి, హారిజంటల్ లైన్ అనేది వస్తుందన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడు ఈ హారిజంటల్ లైన్ ఎటుపక్క వస్తుంది చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటుపక్క డల్గా ఉందన్నమాట. ఇటు సైడ్ ఏం కనపడలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ థిక్నెస్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఇటుపక్క అయితే మనకు ఈ లైన్ అన్నది రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు థిక్నెస్ ఉంది, ఇక్కడ డల్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి డల్ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఈ లైన్ని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇటు సైడ్ అయితే ఇక్కడ రెసిస్టర్స్ ఉన్నాయి కదా, ఈ రెసిస్టర్స్ దగ్గర అయితే పేస్ట్ అనేది అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత నేను అన్నది ఒక్కొక్క రెసిస్టర్ని తీసేస్తాను అనమాట బయటికి. ఒక్కొక్క రెసిస్టర్ని బయటికి తీసి చెక్ చేస్తాను. ఏ రెసిస్టర్ దగ్గర అయితే వెళ్తుందో చూడండి మీరు. ఇలా రన్నింగ్లోనే చేస్తాను. ఒక రెసిస్టర్ అయితే చేశాను, రెండో రెసిస్టర్ చేశాను, వెళ్ళలేదు, లైన్ అనేది అలాగే ఉంది. థర్డ్ రెసిస్టర్ అనేది కూడా రిమూవ్ చేశాను. ఇప్పుడు చూసుకుంటే ఫోర్త్ రెసిస్టర్ అన్నది రిమూవ్ చేశాను అనమాట. ఈ లైన్ అన్నది క్లియర్ అయింది చూడండి. ఈ ఫోర్త్ రెసిస్టర్ అన్నది షార్ట్ ఉంది, అందుకే మనకి ఇక్కడ వచ్చిందనమాట లైన్ అది. ఇప్పుడు చూసుకుంటే మనకు మరి అంత థిక్గా లేదనమాట లైన్ అన్నది. చూడండి లైన్ అన్నది ఇంతకుముందు ఎలా ఉండింది, లైన్ ఫుల్ థిక్నెస్ ఉండింది. ఇప్పుడైనా మనకు చూడండి మొత్తం అయితే రెసిస్టర్లో ఇవే అనమాట. నేనైతే ఫోర్త్ రెసిస్టర్ అండ్ ఏదంటే చూపిస్తా. ఈ రెసిస్టర్ మాత్రమే నేను అన్నది రిమూవ్ చేశాను, కంటిన్యూటీ లేకుండా. ఓకేనా? అంటే ఏంటి, ఇటు సైడ్ ఇక్కడ చూసుకుంటే 104 ఆర్ 104 అన్న రెసిస్టర్ నేను ఇక్కడ రిమూవ్ చేశాను. ఎందుకురా అంటే ఇక్కడ మనకు వర్టికల్ లైన్ వస్తుందన్నమాట. అందుకే నేను అన్నది ఆ రెసిస్టర్ని రిమూవ్ చేశాను. చూడొచ్చు ఇప్పుడు మీకు లైన్ అన్నది ఉందో లేదో. ఇంతకుముందు అయితే ఇక్కడ లైన్ వస్తుంది కదా, ఇప్పుడైతే మనకు లైన్ లేదు చూడండి. ఓన్లీ 1 రెసిస్టర్ మాత్రమే రిమూవ్ చేశాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.